రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. రోజుకు మలుపు తిరుగుతుంది మంగ్లీ వ్యవహారం. అయితే అందరూ అనుకున్నట్టే మంగ్లీ తమ్ముడు శివ, భరత్ చౌహాన్ అండ్ శైలజ చౌహాన్ ఈ కేసులో A1, A2, A3, A4గా ఉన్న వీళ్ళంతా పరారీలో ఉన్నారు. మరోవైపు మంగ్లీ కూడా అందుబాటులో లేదంటున్నారు పోలీసులు. సో మధు మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసు భద్రత కల్పించాలని లాయర్ సుబ్బారావు కోరుతున్నారు. సో ఈ విషయమై తెలంగాణ డీజీపీని, సిపి సజ్జనర్ని మరి కాసేపట్లో లాయర్ సుబ్బారావు కలిసే అవకాశం ఉంది. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో సింగర్ మంగ్లీ చుట్టూ నెలకొన్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా ఈ అంశం ఒక మలుపు తిరిగిందని చెప్పాలి. నిందితులుగా ఉన్న మంగ్లీ తమ్ముడు వీళ్ళంతా పరారీలో ఉన్నారు. సో ఇటు మంగ్లీపై కూడా ఈ కేసు ఎఫెక్ట్ చాలా గట్టిగా పడుతోంది. సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ నాయక్ మంగ్లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అయితే ఆ యొక్క నిర్మాతల మండలి కావచ్చు, డైరెక్టర్ల అసోసియేషన్ కావచ్చు, యాక్టర్ల అసోసియేషన్, సింగర్స్కి, వీటన్నిటికీ ఆ యొక్క నిర్మాతల మండలికి, పర్టికులర్గా ఆ యొక్క అసోసియేషన్స్కి ఈ సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆమెను చిత్ర పరిశ్రమల నుంచి తాత్కాలికంగా నిషేధించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.